నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రుచికరమైన మిల్లిమేకర్ వేపుని చూపించబోతున్నానండి. మీరు మంచి స్పైసీగా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా సోయా చక్స్తో సింపుల్ వేలో మంచి రుచిగా గార్లిక్ ఫ్లేవర్ తెలుస్తూ నేను చెప్పినట్టుగా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా లేదా సైడ్ డిష్గా తీసుకున్నా తృప్తిగా తినేస్తారు. అలాగే ఈ వేపుడు చేయడానికి ఎక్కువ టైం పట్టకుండా త్వరగా చేసేయచ్చు. మరి మంచి రుచిగా ఈ ఫ్లేవర్ఫుల్ మిల్లిమేకర్ వేపుడు చేయడానికి ముందుగా 1 కప్పు మిల్లిమేకర్ను తీసుకోండి. ఇక్కడ నేను చిన్న సైజు మిల్లిమేకర్లను తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్దగా ఉన్న మిల్లిమేకర్లైనా వాడచ్చు. అలాగే ఇక్కడ నేను మరో పక్కన నీళ్ళను వేడి చేయడానికి పెట్టాను. ఇలా ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకొని బాగా వేడి చేసి తీసుకోండి. ఇందులోకి మనం తీసుకున్న మిల్లిమేకర్లను తీసుకొని మిల్లిమేకర్లకు నీళ్లు బాగా పట్టేలా ఇలా కొంచెం స్పూన్తో నొక్కినట్టుగా చేసి ఒక 5 నుండి 7 నిమిషాల పాటు నానబెట్టండి. అదే మీరు పెద్ద సైజు మిల్లిమేకర్లను తీసుకొని ఉంటే 10 నిమిషాల పాటు నానబెట్టండి. 6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మిల్లిమేకర్ చక్కగా నాని సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఇందులోని మిల్లిమేకర్లను ఇలా తీసుకొని ఎక్స్ట్రా నీళ్ళను పిండేసి తీసుకుందాం. మీకు నీళ్లు మరీ వేడిగా ఉన్నట్లు అనిపిస్తే నీళ్ళను వంపేసి చల్లటి నీళ్ళను తీసుకొని ఇలా నీళ్లు పిండి తీసుకోండి. సో ఇలా మనం నీళ్ళన్నీ పిండి తీసుకున్నాక వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని బాగా వేడి చేయండి. నూనె వేడవక ముందే మనం మిల్లిమేకర్లను వేస్తే ప్యాన్కి అతుక్కున్నట్టుగా స్టిక్ అయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నూనెను బాగా వేడి చేసి ఇందులోకి మనం నీళ్ళన్నీ పిండి తీసుకున్న మిల్లిమేకర్లను తీసుకొని ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసామంటే మిల్లిమేకర్లు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతాయి. కాబట్టి ఇలా కంటిన్యూస్గా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా అయి కాస్త రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి పొడుగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా తరిగిన ఒక టమాటాను తీసుకొని టమాటాని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసరికి టమాటా కూడా ఆయిల్లో చక్కగా ఇలా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం ఫ్రై చేసి పెట్టిన మిల్లిమేకర్లను కూడా తీసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు మంచి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ మన వంటలకు మంచి రుచిని, సువాసనను యాడ్ చేస్తుంది. ఆశీర్వాద్ కారం మన ఇంట్లో చేసినట్లే అచ్చం అమ్మమ్మలు చేసినట్లే ఉంటుందండి. నేను రోజు వంటల్లో వాడుతుంటాను. దీంతో రుచి చాలా బాగుంటుంది. సో ఇలా కారం తీసుకున్నాక అంతా కలిసేలా బాగా కలిపి మంటను కొంచెం తక్కువగా పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇక్కడ నాకైతే ఇలా ఉడికిస్తున్నప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం రాలేదు. ఇన్ కేస్ మాడిపోయినట్టుగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసి బాగా ఉడికించండి. ఇలా ఒక పక్కన వీటిని ఉడికిస్తూనే మరో పక్కన మిక్సీ గిన్నెలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలను, 2 టీ స్పూన్ల ధనియాలను, స్పైసెస్ వచ్చేసి ఇక్కడ నేను చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలక్కులు, 3-4 లవంగాలను తీసుకుంటున్నాను. మరి ఎక్కువ స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా వాడచ్చు లేదా ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసైనా తీసుకోవచ్చు. 12 నుండి 15 వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు సరిగ్గా నలగకపోతే కొంచెం నీళ్ళను వేసి మెత్తని పేస్ట్లా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని రెడీగా పక్క నుంచి మరో పక్కన మిల్లిమేకర్లు ఉడికాయో లేదో చూద్దాం. స్పూన్తో నొక్కి చూసామంటే మిల్లిమేకర్లు ఉడికాయో లేదో ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మనకైతే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మసాలా ముద్దను తీసుకొని బాగా కలపండి. మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం మిక్సీ గిన్నెలోని నీళ్ళను వేసి ఇలా తీసుకోండి.
మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం నీళ్ళను తీసుకొని కలపండి. అలాగే మనం ఈ మసాలా ముద్దను కూర ఉడికిన తర్వాతే తీసుకోవాలి. ఈ మసాలా ముద్దను తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించామంటే మనకు వేపుడు తయారైపోయినట్లే. మీకు ఈ వేపుడు కాస్త పొడి పొడిగా రావాలంటే ఇక్కడ చూపించిన దానికంటే మరో 2-3 నిమిషాలు ఎక్కువగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను అన్నంలోకి అలాగే చపాతీలోకి మంచిగా తినేలా ఇలా కొంచెం జ్యూసీగానే ప్రిపేర్ చేసుకున్నాను. చివర్లో అరచెక్క నిమ్మరసాన్ని, 1 టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని బాగా కలిపామంటే మిలిమేకల వేపుడు తయారైపోయినట్లే. ఇలా మనం సింపుల్ స్టెప్తో మంచి రుచిగా చేసుకోవచ్చు. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేయడం వలన మనం చేసిన ఈ వేపుడు మంచి రుచిగా కలర్ఫుల్గా వచ్చింది. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.